కైలాసపురంలో కిటీ పార్టీలు జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తూ ఉంది కీర్తి. ప్రతి నెల ఒక్కొక్కరి ఇంట్లో కిటీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కిటీ పార్టీ ఇన్ఛార్జ్ మన కౌసల్య కోడలు కీర్తి. ఆ రోజు కీర్తి వాళ్ళ ఇంట్లోనే కిటీ పార్టీ. దాంతో కీర్తి వాళ్ళందరికీ ఏం గేమ్స్ పెడదామా అని కంగారు పడుతుంది. వెంటనే అత్తగారైన కౌసల్య కీర్తి దగ్గరికొచ్చి, ఏంటి కీర్తి అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? ఏమైనా కావాలా? అత్తయ్యా, ఈరోజు 1వ తారీఖు కదా, ఈరోజు మన ఇంట్లో కిటీ పార్టీ రోజు. అందుకే మా ఫ్రెండ్స్ అందరికీ గేమ్స్ పెట్టాలి కదా, ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ప్రతిసారి ఎవరో ఒకరింట్లో ఈ గేమ్స్ అన్నీ పెట్టేసున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. పైగా ఈ నెల చీటీపాట కూడా నాదే. ఎవరింట్లో పార్టీ అవుతుందో వాళ్ళకి చీటీపాట ఇస్తారు. అన్నీ మీకు తెలిసినవే కదత్తయ్యా. అవునా, ఈరోజు కిట్టి పార్టీనా? నేను నీకొక మంచి సలహా ఇవ్వనా? పార్టీలన్నీ ఈ నెల పక్కన పెట్టి మీరంతా కలిసి వీధిలో వాళ్ళందరినీ ఒప్పించి వనభోజనాలకి వెళ్తే బావుంటుంది. పైగా కార్తీక మాసం కాబట్టి ఈ సమయంలో వనభోజనం తింటే చాలా మంచిదంటారు. అయితే ఈసారి ఈ వనభోజనాల బాధ్యత నేనే తీసుకుంటాను. వీధిలో వాళ్ళందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేస్తాను. అందరినీ ఒక దగ్గర పెట్టి మీటింగ్ పెడతాను. అందులో ఏ రోజు వనభోజనానికి వెళ్లాలో నిర్ణయించి అందరం కలిసి వనభోజనాలు చేద్దాం. నువ్వు చెప్పేదంతా బానే ఉంది గాని ఒకసారి మీ స్నేహితులందరూ కూర్చుని మాట్లాడుకోండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. పర్వాలేదత్తయ్యా, ఇలాంటి విషయాల్లో మా స్నేహితులంతా ముందుంటారు. వాళ్ళిలాంటి విషయాల్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తారు, కానీ వెనక్కి లాగరు అని అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కౌసల్య స్నేహితురాలు సుజాత్ వస్తుంది. ఏంటి కౌసల్య, అత్త కోడళ్ళిద్దరూ దీర్ఘంగా మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగిందేంటి? అయినా అత్త కోడళ్ళంటే ఎక్కడైనా పోట్లాడుకుంటూ ఉంటారు గాని మీరిద్దరూ ఏంటో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం లేదొదినా, కార్తీక మాసం నడుస్తుంది కదా, అందరం కలిసి వనభోజనానికెళ్తే బావుంటుందని పిల్లలకి చెప్తున్నా. అందరు పిల్లలు కలిసి దీనికోసం ప్లాన్ చేస్తే వీధి మొత్తం ఒకేసారి వెళ్తే బావుంటుంది కదా. అయినా ఈ రోజుల్లో ఇంకా వనభోజనానికి వెళ్లేవాళ్లున్నారా? ఇప్పుడొకవేళ వెళ్లాల్సొచ్చినా ఎవరు మటుకు వాళ్ళు పిక్నిక్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మన వనభోజనాలకెవరొస్తారు చెప్పు? అయినా హఠాత్తుగా వనభోజనాల గురించి ఎందుకు గుర్తొచ్చింది కౌసల్య? అది మన కాలంలో ఉండేది. ఎంత చక్కగా వీధిలో వాళ్ళంతా కలిసి వెళ్లేవాళ్లమో. మన పక్కింటి లక్ష్మీగారు కూడాను మనతో ఎంత సరదాగా వచ్చేవాళ్లు. ఎంత డబ్బున్నా గర్వం ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు కౌసల్య? నువ్వు అనవసరంగా పాత రోజుల్ని గుర్తు చేసుకుని ఈ కొత్త జనరేషన్ కోడళ్ల మీద రుద్దుతున్నావు. వీళ్లు వనభోజనాలు చేయిస్తారన్న నమ్మకమైతే నాకు లేదు. అయినా నా నమ్మకం నాది, నీ నమ్మకం నీదిలే. నీ నమ్మకాన్ని నేనెలా కాదంటాను? అలా అంటారేంటి పిన్నిగారు? మేము వీధిలో ఎన్ని కార్యక్రమాలు చేయలేదు? మొన్న వినాయక చవితి కూడా మేము మా ఫ్రెండ్సే కదా కలిసి చేశాం. అలాంటిది ఈ వనభోజనాలు చేయలేమా? మీ పెద్దవాళ్లంతా కలిసి మా చిన్నవాళ్లకి ఇలాంటి పనులు చేయమని ప్రోత్సహించాలి గాని ఇలాంటి మాటలంటే మాకు ఉత్సాహం ఎక్కడి నుండొస్తుంది? ఆగండి, స్నేహితులంతా వస్తున్నారు. వాళ్ల దగ్గరే మీకు రుజువు చేస్తాను. నాకెందుకమ్మా రుజువులు? మీరు చేయిస్తానంటే మేమేమైనా వద్దంటామా చెప్పండి? దానికేముంది? అందరూ కలిసి వెళ్తే దానికి మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి అంటూ సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే కిటీ పార్టీ సమయమవుతుంది. కీర్తి ఇంట్లో అన్ని సామాన్లు సర్దుకుంటూ ఉంది. ఇంతలో కీర్తి ఫ్రెండ్ రాధా ఇంటికొస్తుంది. కీర్తి, సాయం చేద్దామని నేను అందరికన్నా ముందుగానే వచ్చాను. నువ్వొక్కదానివే చెయ్యలేవేమోనని నీకు కొంచెం సాయం చేద్దామనుకున్నా, కానీ నువ్వొక్కదానివే అన్నీ చేసేసావు. నన్నొక్కదాన్నంటావేంటి? మా ఇంట్లో మా అత్తగారున్నారు కదా. ఇంట్లో ఏ పనైనా ఆవిడ సాయం లేకుండా నేనైతే అస్సలు చేయను. నీకొక విషయం తెలుసా? ఆవిడకి నేను సాయం చేయమని అడగక్కర్లేదు. నన్ను కూర్చోబెట్టి ఆవిడ అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. పైగా మనలాంటి జనరేషన్కి రాని ఆలోచనలు కూడా ఆవిడకొస్తాయి. అసలు ఈసారి చాలా గేమ్లో ఐడియాలు ఆవిడే ఇచ్చారు. అవునులే, మీ అత్తగారు లాంటి వాళ్లే అందరికీ రావాలి. నాక్కూడా అలాంటి అత్తగారుంటే ఎంత బావుండో అని అనిపిస్తుంది. సర్లేగాని, ఇందాక అత్తయ్య గారు కార్తీక మాస వనభోజనాల కోసం మాట్లాడారు. ఈ సంవత్సరం మన వీధి వాళ్ళందరినీ తీసుకొని మనం కూడా వనభోజనాలకి వెళ్తే బావుంటుందేమో కదా. డబ్బుల కలెక్షన్ కోసం నేను మాట్లాడతాను.
ఒకరోజు మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తాను. పోయినసారి వినాయక చవితి చేసినంత ఈజీ కాదు తెలుసా? ఎందుకంటే మనం మన వీధిలో ఉన్న వాళ్ళందర్నీ తీసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళాలి. కానీ అందరూ సరిగ్గా వస్తారన్న నమ్మకం లేదు. వినాయక చవితి అంటే వీధిలో కాబట్టి వాళ్ళు నచ్చిన సమయంలో వచ్చి వాళ్ళు మొక్కుకునేవాళ్ళు. ఇప్పుడు బయటకెళ్ళాలి, అందరికీ ఒకే సమయంలో కుదరాలి. ఇప్పుడుండే బిజీ షెడ్యూల్లో అందరూ సమయానికి వస్తారంటావా? ముఖ్యంగా మన ఫ్రెండ్స్లో ఒకిద్దరు ముగ్గురు స్టేటస్ కోసం ఆలోచించేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే మన వీధిలో పెద్దవాళ్లున్నారు, చిన్నవాళ్లున్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళున్నారు. అలాంటి సమయంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు పేదవాళ్లతో కూర్చొని తినడానికి ఇష్టపడరు. ఏంటి, ఇప్పుడు కూడా ఇలా ఆలోచించే వాళ్ళున్నారా? అది కూడా మన స్నేహితులలో. ఆలోచిస్తేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయినా వనభోజనాల వల్ల వచ్చే లాభాలు, దాని వెనకుండే మన పూర్వీకుల ముఖ్య ఉద్దేశం ఇవన్నీ తెలిస్తే కాదనరని నేననుకుంటున్నా. తర్వాత కీర్తి పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ విషయం చెప్తుంది. చాలా మందికి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు. కొంతమంది కొన్ని డేట్స్లో పెళ్లిళ్లకు వెళ్లాలని, లేకపోతే పర్సనల్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్తారు. అవన్నీ మినహాయించి ఏదైనా ఒకరోజు ఈ కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్లాలని నిర్ణయిస్తుంది కీర్తి. 1-2 రోజుల తరువాత కీర్తి వీధిలో మీటింగ్ పెడుతుంది. అక్కడికి అందరూ చేరుకుంటారు. ఎందుకమ్మా వీధిలో హఠాత్తుగా మీటింగ్ పెట్టావు? ఏదైనా సమస్య వచ్చిందా? ఏంటి ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలా చెప్పు మరి. ఇప్పుడే వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ప్రెసిడెంట్ గారికి నేనెంత చెప్తే అంత. అదేం లేదు బాబాయ్ గారు, నేను మన వీధిలోని అందరికీ ఒక విషయం చెప్దామని ఈ మీటింగ్ పెట్టాను. ఈ సంవత్సరం కార్తీక మాసంలో అందరం కలిసి వనభోజనాలకి ఎక్కడికైనా వెళ్తే బావుండనిపిస్తుంది. అందుకే మీ అభిప్రాయం కోసం ఇక్కడికి పిలిచాను. అయినా ఇప్పుడెందుకమ్మా వనభోజనాలు? మాకు దొరికేదే ఒక్క ఆదివారం. అది కూడా ఈ వనభోజనాలకి నువ్వెక్కడికో పట్టుకెళ్ళిపోతే మాకు కూడా రెస్ట్ కావాలి కదా. వారమంతా కష్టపడతాం ఒక్కరోజు కోసం. ఆ రోజు కూడా ఇలాంటి పనులు పెట్టుకుంటే మాకెలా అవుతుంది చెప్పు? అయినా నువ్వు చెప్పిన సమయానికి కీర్తి మా ఆడపడుచుగారి అమ్మాయి పెళ్ళుంది. వెళ్ళకపోతే బాధపడుతుంది. వేరే రోజు చూసుకొని పెట్టు, అప్పుడైతే నేను వస్తాను. ఇలా అయితే రాలేను. అవునా? భోజనాల కోసం అక్కడికి ఇక్కడికి ఎందుకు? వీధిలోనే వంట పెట్టించి చక్కగా వండించి 4 రకాల వంటలు చేయించి ఇక్కడే తిందాం. అందరం కలుసుకున్నట్టు ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. భోజనం టైంకి వచ్చి తింటే సరిపోతుంది. మిగతాదంతా పని వాళ్ళని పెట్టేద్దాం. వాళ్లే వచ్చి వండుతారు, వడ్డిస్తారు. మనం పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అన్ని పనులు వాళ్లే చేస్తారు. ఈ ఐడియా బాగుంది కదమ్మా కీర్తి. ఆ మాట వినగానే అసలు వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా? ఈ కార్తీక మాసంలో మనం అన్ని చెట్లకి కృతజ్ఞత చెప్పుకుంటాం. మరియు అందరూ ఒక అడవికి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేస్తాం. అలా చేస్తే మనకి సకల దోషాలు తొలగిపోయి భగవంతుడి ఆశీర్వాదం దక్కుతుంది. ఈ చలికాలంలో వనానికి వెళ్ళి భోజనాలు చేయటం వల్ల అక్కడ మంట రాజేసి వంట చేయాల్సొస్తుంది. అప్పుడు ఆ వేడి మన ఒంటికి తగిలి మనలో కొత్త తేజస్సు వస్తుంది. అందరం కలిసి భోజనం చేయటం వల్ల అందరి మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. ఒకరంటే ఏంటో ఇంకొకరికి తెలుస్తుంది. అందరి మధ్య ఆత్మీయతలు పెరుగుతాయి. తర్వాత ఒకరి మొహాలొకరు చూసుకున్నప్పుడు, కలిసినప్పుడు పలకరించుకుంటారు. వీధి మొత్తం ఒక్క మాట మీద నిలబడి ఉంటుంది. అందరికీ ఐక్యత అనేది వస్తుంది. ఇలాంటివన్నీ ఆలోచించే మన పూర్వీకులు ఇలాంటి సాంప్రదాయం పెట్టారు. దానికోసం పిల్లలు ఇంతగా కష్టపడుతుంటే పెద్దవాళ్ళం మనం సహకరించకపోతే ఎలాగా? అయినా ఒకప్పుడు మనందరం వెళ్లేవాళ్లంగా. ఈ మధ్యే కదా మానేశాం. ఇప్పుడు మళ్ళీ మొదలెడితే తప్పేముంది? కౌసల్యలా అనడంతో అందరూ విని చప్పట్లు కొట్టారు. వెంటనే ఏమీ ఆలోచించకుండా కీర్తి మాటకి అంగీకరించి వనభోజనాలకి వెళ్లడానికి బయలుదేరారు. కొద్ది రోజుల తరువాత అందరూ కలిసి వనభోజనాలు చేస్తూ ఆ భగవన్నామ స్మరణ చేస్తూ సంతోషంగా ఇంటికి తిరిగొస్తారు. కౌసల్యకి తన 2 కొడుకులు మరియు కూతురు కావ్య అంటే చాలా ఇష్టం. ముగ్గురిలో ఎటువంటి భేదము లేకుండా చూసుకుంటూ ఉండేది. ముగ్గురికి సమానమైన చదువులు కూడా చదివించింది. చదువైపోయాక ఇప్పుడు వాళ్లకి వివాహం జరిపించే బాధ్యత కౌసల్యపై పడింది. అయితే వాళ్ల కోసం మంచి మంచి సంబంధాలు వెతకటం మొదలెట్టింది. కాని కౌసల్యకి తగ్గ కోడల్ని వెతకటం
తనకి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే కౌసల్యకి నచ్చిన అమ్మాయి వాళ్ళబ్బాయి రాజేష్కి నచ్చేది కాదు. ఒకవేళ రాజేష్కి నచ్చిన అమ్మాయిలో కౌసల్యకి ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉండేది. రాజేష్ ఈ విషయంలో తెగ విసిగిపోతూ వాళ్ళమ్మతో ఒకరోజు ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా నువ్వు వారానికి 2 సార్లు పెళ్లి చూపులు పట్టుకెళ్తున్నావు. ప్రతిసారి నాకు నచ్చిన అమ్మాయి నీకు నచ్చట్లేదు, నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చట్లేదు. అయినా ఏదో ఒక వంక పెట్టి పెళ్ళవకుండా చేస్తున్నావు. ఇలా అయితే నాకు ఆఫీస్లో సెలవులు ఇవ్వటం మానేస్తారు. ప్రతిసారి పెళ్లి చూపులని సెలవు పెట్టడానికి చాలా సిగ్గుగా ఉంది నాకు. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఆఫీస్లో నన్నందరూ వెటకారం చేయటం మొదలెడతారు. ఎందుకమ్మా నా పరువు నలుగురిలో ఇలా తీస్తున్నావు? ఊరుకోరా, అన్నీ మంచిగా సంబంధం సెట్ అయిందనుకుంటే ఆ పిల్ల నచ్చలేదని చెప్పి ఏదో ఒక వంక పెట్టి ఆ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నావు. పోనీ నువ్వు నచ్చిన అమ్మాయిలేమైనా సరిగ్గా ఉంటున్నారా అంటే అస్సలు ఉండట్లేదు. అలాంటి అమ్మాయిని తెచ్చి ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు ఎలా రాపగిస్తానో. సరే అయితే ఇప్పుడు జరిగిన పెళ్లి చూపులు చాలు, కొద్ది రోజుల వరకు గ్యాప్ ఇవ్వు. తర్వాత మళ్ళీ సంబంధాలు వెతుకుదాం. నేను ఆఫీస్ పని మీద 10 రోజులు ఊరెళ్లాల్సొస్తుంది అని చెప్పి రాజేష్ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు. అక్కడ పని చేస్తుండగా ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్యం కూతురు కీర్తి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడికొచ్చిన ఆఫీసర్లకి వంట చేసి పెడుతూ ఉంటుంది. కీర్తిని చూడగానే రాజేష్ చాలా ఇష్టపడ్డాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తే ఎక్కడ సంబంధం క్యాన్సిల్ చేస్తుందో అనుకుని వెంటనే వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఏంట్రా చెప్ప చేయకుండా ఇంత పని చేసావు? నీకు సంబంధాలు వెతుకుతున్న సంగతి తెలుసు కదా. నేనే చేద్దాం అనుకుంటున్నాను కదా. మరి నేను అంత రాక్షసిలా కనిపిస్తున్నానా నీకు? నాకు చేతగాక నువ్వే వెతుక్కొని తెచ్చుకున్నట్టుంది. అయినా నీకు ఈ అమ్మాయి నచ్చితే నాకు చెప్పాలి కదరా. నేనెళ్ళి మాట్లాడి పెళ్లి చేసేదాన్ని. ఇలా దొంగతనంగా చేసుకోవాల్సిన అవసరం ఏముందిరా? నాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే నువ్వేదో ఒక వంక పెడుతున్నావు. అసలే ఈ అమ్మాయి పల్లెటూరి పిల్ల, చదువుకోలేదు. ఇంకా ఈ అమ్మాయిని చూపిస్తే నువ్వెన్నంటావో నాకు తెలుసు కదమ్మా. అందుకే ఈ అమ్మాయి నచ్చిందని పెళ్లి చేసుకొని వచ్చేసాను. రాజేష్ అన్న మాటలకు కౌసల్య ఏం సమాధానమివ్వలేక అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లి కోడలిగా చూసుకుంటూ ఉంటుంది. కీర్తి కూడా అన్ని పనులు చేస్తూ అత్తయ్యతో కలిసిపోయేది. కాని కీర్తికెప్పుడూ అత్తగారితో మంచి అనిపించుకోవాలని ఆతృత ఎక్కువ. అందుకే అత్తగారు లేవకముందే అన్ని పనులు తొందరగా చేసేసి అత్తయ్యగారు లేచేటప్పటికీ కాఫీ పట్టుకుని నిలబడేది. కొద్ది కాలంలోనే కీర్తి అలా వాళ్లతో కలిసిపోవడం చూసి కౌసల్య సంతోషంగా ఉండేది. అయితే చిన్న కొడుకు రాకేష్కు సంబంధాలు వెతకటం ప్రారంభించింది. కుసుమ అనే ఒక అమ్మాయిని చూసి రాకేష్ని చూడమని చెప్తుంది. రాకేష్, నీకొక మంచి అమ్మాయిని చూశాను. చదువుకున్న పిల్ల, మన ఇంటికి తగ్గ కోడలు. నీకు కూడా ఈడు జోడు బావుంటుంది. అందుకే ఈ అమ్మాయిని చూశాను. నీకిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మాయిని చూడు. నీకు సరే అంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. సరే అమ్మా, నీకేది మంచి అనిపిస్తే అదే చేద్దాం. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చాక వెళ్ళి చూస్తాను. అయినా దాని బదులు నీ దగ్గర ఫోటో ఉంటే చూపించేసేయ్. ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి ఒకవేళ ఆలస్యమైందనుకో, అప్పుడు వెళ్ళటం కుదరదు కదా. ఫోటో చూపిస్తే అమ్మాయి నచ్చిందా లేదా అన్న విషయం ఇప్పుడే చెప్పేస్తాను అనడంతో కౌసల్య తన దగ్గరున్న ఫోటో చూపిస్తుంది. వెంటనే రాకేష్కి అమ్మాయి నచ్చడంతో తల్లి కౌసల్యకి చెప్పాడు. కౌసల్య ఇంకో మాట మాట్లాడకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించి వివాహం జరిపిస్తుంది. కుసుమని అంగరంగ వైభవంగా ఇంట్లోకి తీసుకొస్తుంది. కౌసల్యకిష్టమైన కోడలు చిన్న కోడలనుకుని తనకన్నా మంచిగా ఉండాలని ఆలోచిస్తూ ఉంది కీర్తి. అయితే కుసుమ పెళ్లైన మొదటి రోజు చాలా సంతోషంగా ఉంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి అందరి కోసం రకరకాల వంటలు తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఏంటమ్మా ఇన్ని రకాల వంటలు చేసావు? పొద్దున్నే చాలా తొందరగా లేచినట్టున్నావు. అన్ని పనులు చేసేసినట్టున్నావు. అసలు నువ్వు చదువుకున్న అమ్మాయివి, ఇవేం తెలియవనుకున్నాను. కాని నువ్వేమో ఇంత చురుగ్గా ఉన్నావు. నేనేం అంత తొందరగా లేవలేదత్తయ్యా, కొంచెం ఆలస్యంగానే లేచాను. అయినా నేను వండినవే మీ ఆరోగ్యానికి తగ్గట్టు బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్, ఇంకా జ్యూస్. అబ్బా, చాలా మంచి పని చేసావు. ఆరోగ్యం కోసం ఇప్పటి నుండి ఆలోచించటం చాలా మంచిది. చాలా రోజుల తరువాత ఇలాంటి లైట్ ఫుడ్ తింటే హెల్త్కి బాగుంటుంది.
అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటుండాలి. కౌసల్య అలా అనడంతో కీర్తి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అత్తగారి వైపు చూస్తుంది. అదేంటత్తయ్యా, మన ఇంట్లో అందరికీ ఇడ్లీ, పూరి, గారె, దోశ తినటం అలవాటు కదా. ఇలాంటివి మన ఇంట్లో ఎవరూ తినము. మీరేంటిలా మాట్లాడుతున్నారు? ఇలాంటివి చేయమని మీరు నాతో చెప్పుంటే నేను చేసి పెట్టేదాన్ని కదా. నేనా ఉద్దేశంతో అనలేదు కీర్తి. చాలా రోజుల తరువాత ఇలాంటి ఫుడ్ తిన్నాం కదా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే అది బాడీకి మంచిదన్నానంతే. ఆయన నువ్వు చేసిన వంట చాలా రుచిగా ఉంటుంది. నీకు చాలాసార్లు చెప్పాను కూడా. మీరిద్దరూ ఒకరినొకరు పోల్చుకోకండి. మీ ఇద్దరి చేతి వంటలు బావున్నాయి. అలా రోజులు గడుస్తుంటాయి. ఇద్దరు కోడళ్ల మధ్య ఒకరంటే ఒకరు అత్తగారి దగ్గర గొప్పనిపించుకోవాలని తెగ కృషి చేస్తుంటారు. అలా రోజు అత్తగారు మీరేం తింటారు అని పెద్ద కోడలు, అత్తగారు మీకేం కావాలి అని చిన్న కోడలు కౌసల్యని నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. కనీసం నిద్రపోయేటప్పుడు ప్రశాంతత ఉంటుందని అనుకుంటే అక్కడ కూడా లేపి మరి ఏం కావాలి మీకు, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంటారు. అయితే ఇవన్నీ కాదనుకొని కౌసల్య వాళ్ళక్క సుజాత వాళ్ళింటికి వెళ్లాలనుకుంది. అత్తయ్య గారు, బ్యాగులో మీ చీరలు, మీకు కావలసిన సామాన్లు అన్నీ సర్దేయమంటారా? అత్తయ్యగారు, మీ మందులు, కళ్ళజోడు, మీ చెప్పులు అన్నీ సర్దమంటారా? మంచి చీర వేసుకోండి. చెప్పులు ఇంకో జత బ్యాగ్లో ప్యాక్ చేసి పెడతాను. ఎందుకంటే ఒకవేళ అసౌకర్యంగా ఉన్నా ఇంకోటి మీకు యూజ్ అవుతుంది కదా. మీరేం నా కోసం శ్రమ పడాల్సిన అవసరం లేదు. నా బట్టలు, వస్తువులు ఏం కావాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను అని చెప్పి తన సామాన్లు సర్దుకొని తన అక్క దగ్గరికి చేరుకుంది. అలా ఒక 2 రోజులు గడిచాక కౌసల్య దిగులుగా ఉండడంతో వాళ్ళక్క ఏం జరిగిందని అడిగింది. ఏం లేదక్కా, మా ఇద్దరు కోడళ్లతో నేను పడలేకపోతున్నాను. రోజు నా దగ్గర పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడుతుంటారు. పోనీ పల్లెటూరి పిల్ల కీర్తికి చెప్దామంటే తను కూడా వినదు. చదువుకున్న పిల్ల కదా, కుసుమ అర్థం చేసుకుంటుందనుకుంటే తను కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇద్దరూ మొద్దుల్లా ఎద్దుల్లా ప్రవర్తిస్తున్నారు. సర్లే కౌసల్య, ఎన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది. అసలు నీ ఇద్దరు కోడళ్ళని కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టుగా వివరించావా? లేదక్కా, నేనలా ఏం చెప్పలేదు. ఇద్దరి వల్ల ప్రాణం వీసిగిపోయి ఇలా వచ్చేశాను. ముందుగా నీ ఇద్దరు కోడళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు చేస్తున్న పొరపాట్లన్నీ వాళ్ళకి వివరించి నీ దగ్గర గొప్ప సంపాదిస్తే వాళ్లకొరిగేది గాని పోయేది గాని ఏముండదని, ఇద్దరి మధ్యన కలహాలు తప్ప ఇంకేముండవని, ఇంట్లో ప్రశాంతత లోపిస్తుందని వివరించు. వాళ్ల భర్తల పట్ల బాధ్యతని తెలిసేటట్టుగా చెయ్యి. తర్వాత ఇంట్లో ప్రతి పని ఎలా చెయ్యాలి, ఏ పద్ధతిలో చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి, వంట పని ఏ రోజు చెయ్యాలి, ఏ రోజు సాధారణమైన భోజనం చెయ్యాలి, ఇలాంటివన్నీ వివరిస్తుంటే వాళ్ళకి కూడా ఇంటి బాధ్యత తెలిసొస్తుంది. వాళ్ళకి ఇంటి బాధ్యత తెలియకపోవటం వల్ల ఇలాంటివన్నీ బుర్రలో తిరుగుతుంటాయి. నువ్వు రేపే బయలుదేరి మీ ఇంటికెళ్ళి అక్కడున్న వాతావరణం సరిదిద్దు. సుజాత అలా చెప్పడంతో కౌసల్య వెంటనే బయలుదేరి వాళ్ళిల్లు చేరుకొని ఇద్దరు కోడళ్లకి వివరిస్తుంది. ఎలా ఉండాలో చెప్తుంది. ఇంటి బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో చెప్తుంది. వాళ్ల భర్తల పట్ల వాళ్లకుండే బాధ్యతలు గుర్తు చేస్తుంది. ఇలా రోజూ అత్తకి అన్ని పనులు చేసి పెట్టేస్తుంటే ఒరిగేది జరిగేది ఏమీ ఉండదని చెప్పి తెలిసేలా చేస్తుంది. ఇద్దరినీ కూర్చోబెట్టి చెప్పడంతో ఇద్దరూ వాళ్ళ అత్తగారు చెప్పిన విషయాలు అర్థం చేసుకుని తర్వాత నుండి ఎవరి పని వాళ్లు చేసుకోసాగారు. తమ భర్తలకి ఏం కావాలో చూసుకుంటూ ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ చేయసాగారు.